గురువుగారు, చీకటి వెలుగుల రంగేడి జీవితమే ఒక దీపావళి అంటారు. అటువంటి దీపావళి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. ఇది ఒక చలనచిత్ర కవి అమోఘంగా రాసినటువంటి పాట. దీపావళి అంటే చాలామందికి తెలిసినటువంటి పదమే. దీప ఆవళి, దీపముల యొక్క వరుస. దీపం వెలిగించండి, ప్రతిరోజు కూడా దీపం వెలిగిస్తాం. దీపావళి నాడు ఇంకొంచెం బాగా వెలిగించండి, ఎక్కువ దీపాలు వెలిగించండి. అంటే చుట్టూ ఉన్న ఒక సంస్థకి, ఆధునికంగా ఉన్నటువంటి ఒక సంస్థకి ఒక నినాదం ఉంది ఆధునిక సమాజంలో కూడా. చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోవటం కన్నా ఒక దీపం వెలిగించటం మంచిది. ఎంత గొప్ప సూక్తం అది. చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోవటం కన్నా, అంతా ఈ లోకం అంతా ఇంతే, ఈ లోకం అంతా అజ్ఞానమే, ఎవరు చెప్పిన మాట వినరు, లోకం అంతా పాడైపోయింది, ఎవరు చదివేటువంటి వాళ్ళు లేరు అని నువ్వు చదవటం మానేకు. నువ్వు చదువుకో, చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తుండు, ఎవరో ఒకరు వింటుంటారు. ఎక్కడో చోట మంచి గెలుస్తూనే ఉంటుంది. ఒక దీపం వెలిగించు, ఒక మంచి చేస్తూ ఉండు. ఆ మంచికి ఆకర్షితులైన వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటారు. కాబట్టి చీకటిని తిడుతూ మాత్రం ఎప్పుడు కూర్చోకు. అందుకే దీపాలు వెలిగించాలి. నరక చతుర్దశి నాడు నరకుడి యొక్క సంహారం జరిగిన తర్వాత శ్రీకృష్ణుడి యొక్క విజయానికి గుర్తుగా, భగవానుడి విజయానికి గుర్తుగా, అంటే ఇక్కడ మంచితనం, మళ్ళీ పదే పదే చెప్తున్నా, మంచితనానికి గుర్తుగా, మంచితనం ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది, అది ఎప్పుడూ ఆరిపోదు అని చెప్పటానికి, మంచితనానికి గుర్తుగా ఒక్క దీపం కాదు అంటే ఒక్కరే జై కొట్టకూడదు. ఇది ప్రధానంగా మనం గమనించాలమ్మా. దీపావళిలో మంచివాళ్ళు వాడొక్కడే చప్పట్లు కొడతాడులే, మన వల్ల ఎందుకులే, వాడే చూసుకుంటాడు, బలైపోతే వాడే బలైపోతాడు, అన్యాయం మీదకి దాడి వెళ్ళేటువంటి వాడు ఆ మంచివాడు ఒక్కడే బలైపోతాడని ఎవరు అలా అనుకోకూడదు. ఆ మంచివాడికి తోడుగా ఉండాలి. ఆ మంచి దీపానికి మనం కూడా సహకారం చేయాలి. అందుకే దీపాలు వెలిగించండి. మన జోహారమ్మ, మన సనాతన ధర్మానికి జోహార్. దీపాల వరుస అంటే అదే ఇక్కడ అర్థం. అందుకే రోజు వెలిగిస్తుంటాం. కాబట్టి ఇక్కడ జీవితమే ఒక దీపావళి. చీకటి వెలుగుల రంగేలి. రంగేలి అంటే రసికత్వం. రసికుడిని రంగేలి అంటారు, రంగేలి రాజా. మరి ఇక్కడ రంగేలిని తీసుకొచ్చి దీపావళికి పోలిగ్గా ఈ చలనచిత్ర కవి పెట్టాడు. ఇక్కడ రసికత్వం అంటే మనం ఏదో దురభిప్రాయానికి వెళ్ళిపోకూడదు. ఇక్కడ రసికత్వం అంటే రసోవై సహా, మన సంప్రదాయం చెప్తోంది. రసస్వరూపుడు. రసము అనే పదానికి అర్థం ఏంటంటే జ్ఞానము అనే ఒక అర్థం ఉంది. కాబట్టి చీకటి వెలుగుల జ్ఞానాన్ని చెప్పేటువంటిది, ఏది మంచి ఏది చెడు చెప్పేటువంటిది ఈ దీపావళి అని చెప్పటం. అది ఇక్కడ అర్థం.